ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ భవిష్య మహాపురాణం గురించి తెలుసుకుంటున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భవిష్య మహాపురాణము బ్రాహ్మ పర్వము, సాంబుని చరిత్ర తరువాయి భాగము. 126వ అధ్యాయము. ఆకాశము, ఖము, దిశలు, వ్యోమము, అంతరిక్షము, నభము, అంబరము, పుష్కరము, గగనము, మేరువు, విపులము, బిలము, ఆపో, ఛిద్రము, శూన్యము, తమము, రోదసి అనునవి వ్యోమమునకు పర్యాయ పదములు. లవణ, క్షీర, దధి, ఆమ్ల, ఘృత, మధు, ఇక్షు, స్వాదూదకములనునవి సప్త సముద్రములు. హిమవంతము, హేమకూటము, నిషధము, నీలము, శ్వేతము, శృంగవంతము అనునవి 6 వర్షపర్వతములు. వీనికి పర్వతముల నట్ట నడుమనున్నది మహారాజత పర్వతము. మహేంద్ర ప్రముఖములైన దిక్పాల దేవతల పురములు 8 వైపులనున్నవి. పృథివియందు లోకాలోకమును పర్వతమున్నది. దాని కవ్వల చండకపాలము అను ఆవరణమున్నది. దానికి మీద అగ్ని, వాయువు, ఆకాశము, దానికి మీద భూతాది, దాని కవ్వల మహత్తు, అహంకారము, ప్రకృతి కలవు. దాని కవ్వల పురుషుండు గలడు. వాని కవ్వల ఈశ్వరుడున్నాడు. ఆ ఈశ్వరునిచే జగమంతయు ఆవరింపబడి ఉన్నది. ఈ ఈశ్వరుడే భానుడు. అతనిచే ఈ జగమంతయు నిండియున్నది. ఈ అండమునకు ఆవరణము కూర్చున్నవి భూర్లోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అనునవి సప్తలోకములు గలవు. భూమికి అధోభాగమున తలాది లోకములు 7 భూమధ్యమున చతురస్రము చతుశృంగమునైన మేరు ఉన్నది. దాని ఎత్తు 84,000 యోజనములు. దాని శిఖరమునకొక దానికి సౌమనసము అను పేరు కలదు. అది కాంచనమయము. రెండవది పద్మరాగము రంగు గలది. జ్యోతిష్కము అని దాని నామము. మూడవది చిత్రమను పేరు గలది, సర్వదేవమయము. నాల్గవది తెల్లనిది, వెండిది, చంద్రోజస్కము అని దాని నందురు. మేరువు యొక్క గాంగేయ శృంగము అనగా బంగారు శృంగము సౌమనసము. దానికే ఉదయ శృంగమని, ఉదయ పర్వతమని పేరు కలదు. అచ్చటనే సూర్యుడు ఉదయించినట్లు కానిపించును. సూర్యుడు జంబూద్వీపమునకు ఉత్తరముగా నడచి భూతములకు గోచరించును. బంగారు కొండ యొక్కయు అర్కుని యొక్కయు తేజస్సు చేతను ఏర్పడి 2 సంధ్యలు అరుణవర్ణముతో ప్రకాశించుచుండును. ఉత్తరాయణమున సౌమన శృంగమందును, దక్షిణాయమున జ్యోతిశృంగమందును సూర్యుడు ఉదయించును. విషువమున నా రెండింటికి నడుమ ఉదయమందును. ఇంద్రాదులు దీనికి 8 దిశలందున్నారు. నడుమ పద్మజుడు బ్రహ్మయున్నాడు. గ్రహములు జ్యోతిస్సులు నడుమనేయున్నవి. బ్రహ్మరూపమున ఆదిత్యుడే నడుమనున్నవాడు. ఈ కారణముచే ఈ వ్యోమము దేవమయమని, లోకమయమని చెప్పబడినది. దీనికి పూర్వ కోణమందున్న శిఖరమందు శుక్రుడున్నాడు. శని 2వ కోణమందలి శిఖరమందున్నాడు. 3వ దాన కుబేరుడున్నాడు. 4వ శృంగమందు సోముడున్నాడు. నడుమ కేశములందు పినాకి హుంకారమున్నది. పూర్వోత్తరముగానున్న చంద్రలోకమున మహాదేవుడున్నాడు. పూర్వాగ్నేయమయగు శృంగమున శాండిలుడున్నాడు. అవ్వలి మూల కీనాసుండు గలడు. అతడు సూర్యకుమారుండు.
నైరుతి మూలయున్న శిఖరమందు విరూపాక్షుడున్నాడు. అతని కవ్వలి మూల యాదహ్పతి వరుణుడు గలడు. అవ్వలి దశ మిత్రుడున్నాడు. వాయువ్య మూల అన్నమాట. అవ్వలి దశ నరవాహనుడగు దశ బలుడున్నాడు. మధ్యమందు బ్రహ్మయున్నాడు. క్రిందుగా వసంతుడున్నాడు. ఉపేంద్ర శంకరులు బ్రహ్మకు మీదుగానున్నారు. ఇదే మేరువు, ఇదే వ్యోమము. ధర్మమనియు దీనికి పేరు. ఇది సర్వదేవమయము, సర్వవేదమయము. మేరు శృంగములు 4 వేదములే. 127వ అధ్యాయము. సాంబుడు సూర్య సాక్షాత్కారముంది రోగ విముక్తి నందెను. ఆ సూర్యభగవానుడు అతనికి సూర్య సహస్ర నామముల కంటే మించిన 21 నామములను ఉపదేశించెను. వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః లోక ప్రకాశకః శ్రీమాన్ లోక చక్షుర్గ్ర మహేశ్వరః లోకసాక్షి త్రిలోకేశః కర్తా హర్త తమిస్రః తపనస్తాపనశ్చైవ శుచి సప్తాశ్వవాహనః గభస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృతః ఏకవింశతిరిత్యేషస్తవ ఇష్ట సదా మమ శరీరాగ్యోదాశ్చైవ ధనవృద్ధి యశస్కరః స్తవరాజ ఇతి ఖ్యాతశ్లోకేషు విశ్రుతః. ఇది సంధ్యాకాలములందు పఠించిన వారు సర్వ పాప విముక్తులగుదురు. ఇది హోమాదులన్నింటా ఉపయోగించవచ్చును. సాంబుడు అది విని పారాయణమునర్చి ఆరోగ్యవంతుడయ్యను. సాంబుడు చంద్రభాగా నదియందు స్నానము చేయుచుండగా ఒక అద్భుతమైన ప్రతిమ లభించెను. అది సూర్యభగవానుని రూపము. సూర్యుడే స్వయముగా దానిని నిర్మించి సాంబునకు అనుగ్రహించెను. విశ్వకర్మ కల్పవృక్షము నుండి తయారు చేసిన యంత్రమునందు సూర్యుని తరణి పట్టినాడు. ఆ సౌమ్యమూర్తియే సాంబునికి చంద్రభాగా నదియందు లభించెను. సాంబుడు సూర్య ప్రతిష్ఠ చేసెను. 130వ అధ్యాయమున సూర్య ప్రతిష్ఠా కల్పము శిల్ప విషయము వర్ణితము. 131 అధ్యాయము మొదలు నారదోక్త ప్రతిమా లక్షణాధికము కలదు. ప్రతిష్ఠా విషయమైన జ్యోతిష్ శాస్త్రము 132వ అధ్యాయమునందు కలదు. 153వ అధ్యాయము దాకా సూర్యార్చనాద్య అనేక విషయములు వర్ణితములు. త్రిమూర్తులు అహంకార దర్పమున తామే సృష్టికి ఆధారభూతులమనుకొని యొండరులు కలియబలుకుకొని ఉండగా జగమ్ముల గాఢాంధకారము ఆవరించెను. వారి గర్వము అపహరించుటకు శతయోజన విస్తీర్ణమగునొక గోళం ఉదయించి అందొక పద్మకర్ణిక యందు వెలుగొందు తేజముచే ఈ జగమంతయును ప్రకాశమునొందెను. ఆ తేజము మీదు తెలియవలెనని బ్రహ్మ మీదికిని శివుడు క్రిందికిని అడ్డముగా విష్ణువును ఏగిరి. కానీ వారికి దాని అంతు పట్టదయ్యను. అంతా ఆ త్రిమూర్తుల పెక్కు రీతుల స్తుతించిరి. వారి భక్తిభావము గ్రహించి సహస్రకరుండు స్వరూప సాక్షాత్కారము వారికి అనుగ్రహించెను. ఆ రూపం ఎట్లుండెననగా కృత్తికలచే సంసృశింపబడక వానికి దుర్జయమునై హస్తరహితమై సప్తర్షి విరహితమై వర్షాబ్దాదులు లేనిదై సప్తస్వర వర్జితమై సకలము నిష్కలముగూడనై ఏకరూపమై అనేక శిరస్సులు పాదములు గలది అయి అనేక బాహూదరములు అనేక కిరీటాది భూషణ భూషితయై సహస్ర నయనాభిరామమయ్యుండెను. త్రిమూర్తులు వేర్వేర ఆ సహస్రకరుని సర్వలోక శుభకరుని వినుతించిరి. సూర్యదేవుడు ప్రసన్నుండై జగద్రక్షణ నిమిత్తమైన తన అవతార విశేషము వారికి తెలిపి తనను వినుతించువారును నమస్కరించువారును
సర్వ రోగములు బాసి సర్వవిధ సంపదలందుదురని అనుగ్రహించెను. మరియు ఆ సూర్యభగవానుడు ఇట్లు తెలిపెను, నేను 4 మూర్తులతో లోకమును వ్యాపించియున్నాను. నా సాత్విక రాజస తామసమూర్తులు విష్ణువు, బ్రహ్మ, రుద్రుడని పేరొందిరి. 4వ మూర్తి నిర్గుణము, అంతటను నిండియున్నను, ఇంద్రియములకు అది అందదు. అది నిష్కలయు, సకలయు, సురూపయు, రూపవర్జితయు, లోకములందు అంతర్యామిగానున్న అది ఎందును అంటదు. 6నంటక 7 దాటియున్నది. 6 అనగా షడ్భావ వికారములన్నమాట. అది వ్యోమరూపము. భూపదమునకు అది దుద్దువలెనున్నది. అది సర్వలోక ప్రకాశకమై జ్వాలామాలావృతమై రాణించుచున్నది. గగనోపమైన ఈ 4వ మూర్తిని మీరు ఉపాసింపుడు. ఆ వ్యోమమందు సర్వభూతములు కల్పాంతమున లీనమగును. దానికి దక్షిణమున బ్రహ్మయు, వామభాగమున జనార్దనుడు, శివుడు శిరమునను లీనులగుదురు. దాని హృదయమున గాయత్రి లయమొందును. పదక్రమయుక్తమును షడంగమునకు వేదము మూర్ధమున లయించును. స్థావర జంగమాత్మక ప్రపంచమంతయు జఠరముల లీలమగును. తిరిగి ఇవన్నీయును పుట్టుచుండును. ఆకాశమును వ్యోమము అందురు. పృథివి నిక్షుభ అనబడును. నేను ఆకాశ స్వరూపుడను. నాకు ప్రియురాలు పృథివి. నేనును నిక్షుభయుం గలసి సచరాచరమగు జగమ్ములైతిమి. కావున నా వ్యోమరూపమైన మూర్తిని మీరు ఆరాధింపుడు. శివుడు గంధమాదన మందుండి నా మూర్తిని ఉపాసించి సిద్ధివడయుంగాక. విష్ణువు కలాపగ్రామమందుండి ఆరాధించుగాక. బ్రహ్మ పుష్కరమనముడు నా వ్యోమమూర్తిని ఉపాసించునుగాక. ఈ చెప్పిన రీతి అతనిని పూజించి 3 మూర్తులు ఉపాసించి జగత్ సృష్టి స్థితి లయ విధానము వరముగా పడసిరి. 156 నుంచి 181 వరకు సూర్యవ్రత విధులు వర్ణితములు. 181 నుంచి ఆశ్రమధర్మ వివరణము. 193 నుంచి మరల సూర్యవ్రత విశేషములు, స్తోత్రములు, ఫలములు సమగ్రముగా వర్ణితములు. ఇంతటితో బ్రాహ్మ పర్వములో సాంబుని చరిత్ర సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.